మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. పక్కింటి వాడు ఏమైతే నాకేంటి, నేను బాగుంటే చాలు అనుకునే నేటి ఆధునిక సమాజంలో పక్కింటి వాళ్ళే కాదు, సమాజం కూడా బాగుండాలని కోరుకునేవారు కొందరుంటారు. అటువంటి కోవకు చెందిన వ్యక్తే ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఎవరైనా ఆనందంతో పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకున్నా లేదా పెళ్లి జరుపుకున్నా, ఆ వ్యక్తి ఎవరైనా అతనికి తెలియకపోయినా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ వారి ఆనందంలో ఆయన భాగస్వాములు అవుతారు. అలాగే ఎవరైనా చనిపోతే అటువంటి వారిని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వాళ్ళ బాధలో ఆయన భాగమవుతారు. ఇంతకు ఆయన మరెవరో కాదు, మదనపల్లికి చెందిన సత్యప్రసాద్. సత్యప్రసాద్ అంటే ఎవరికి తెలియకపోవచ్చేమో, కానీ మెడికల్ స్టోర్ సత్య అంటే ఈ ప్రాంతంలో తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సత్యప్రసాద్ గారు. నమస్తే ఈశ్వరన్న గారు. బాగున్నారా? బాగున్నాం సార్. నాకు చాలా సంతోషము ఈరోజు మీ సుమన్ టీవీకి మమ్మల్ని ఆహ్వానించిన దానికి మీకు, మీ యాజమాన్యంకు నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంటే మిమ్మల్ని ఆహ్వానించేదానికి ఒక కారణం ఉంది. మీరు ఓ అతి సామాన్య వ్యక్తి. నేను మదనపల్లిలో చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నా. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు, అది ఓకే. కానీ మదనపల్లిలో మీకు తెలియకపోని ఎవరు చనిపోయినా వాళ్ళ పోస్టులను పెట్టి మీరు బాధపడతారు. ఎవరైనా శుభకార్యాలు చేసుకుంటే వాళ్ళ పోస్టులు పెట్టి ఆనందపడతారు. ఇది నాకు బాగా కనెక్ట్ అయింది. ప్లస్ మీరు మెడికల్ స్టోర్ ద్వారా ఎంతోమంది పేదలకు ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు. సో ఈ ఇంటర్వ్యూలకు పోయే ముందు ఫస్ట్ మీది ఏ ఊరు, మీ కుటుంబ నేపథ్యం ఏమిటి, ఏమి చదివారు, ఎక్కడ చదివారు, కాస్త మా వ్యూవర్స్ కోసం చెప్తారా? ఈశ్వరన్న గారు, మా సొంత ఊరు వచ్చి పొంగనూరు మండలం చౌడపల్లి గ్రామం. మాది మధ్యతరగతి కుటుంబం. మా నాన్నగారు వచ్చి ఎఫ్ఈ షాప్ డీలరు. నేను చౌడపల్లి జెడ్పీపీహెచ్ హై స్కూల్లో 6 నుంచి 10 వరకు చదువుకున్నాను. మా నాన్న పేరు వచ్చి ఆదప్పశెట్టి, మా అమ్మ పేరు వచ్చి త్రేజోతమ్మ. నాకు వివాహం వచ్చి పెద్దతిప్ప సముద్రము పీటీఎం ఆ దేవకి చెన్నకేశ్వర్లు శ్రీమతి సువర్ణమ్మ గారి దంపతుల కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేశారు. మా భార్య పేరు వచ్చి అంబిక. నాకు 2 కుమారులు. ఒక పెద్ద అబ్బాయి వచ్చి నాగసాయి గురుప్రసాద్, చిన్న అబ్బాయి వచ్చి నాగసాయి ఉమేష్. నాకు ఒక తమ్ముడు బద్రీనాథ్. మా అక్కగారు చనిపోయారు, గాయత్రీదేవి. నా విద్యాభ్యాసం అయిపోతాడులే మా మామగారి చొరవ వల్ల మదనపల్లికి రావటం, వారి ప్రోద్బలంతో ద్వారకానాథ్ కాలేజీలో డిఫార్మసీ చేసి ఆ సర్టిఫికేట్ తీసుకొని నా కుటుంబ పోషణ కోసమై నేను మదనపల్లి గాంధీ రోడ్లో సత్యనారాయణ మెడికల్స్ నిర్వహిస్తూ నా లాభమే కాకుండా ప్రజలకు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో నా వంతుగా నాకు తోచిన విధంగా ఎవరైనా చనిపోయిన బీదవాళ్ళకు డబ్బులు దానానికి. ఇప్పుడు డిఫార్మ్స్ అయితే అనిట్లే ఎక్కడైనా పని చేశారా, లేకపోతే వెంటనే సొంతంగా? ఫస్ట్ ఈశ్వరన్ గారు డిఫార్మ్స్ అయిపోతా అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది ఉంటుంది 3 months. అది అయినాకనే మనకు సర్టిఫికేట్ ఇస్తారు. అంటే అప్పుడు పూర్తిగా కోర్స్ అయిపోయినట్లు. మళ్ళీ మనకు ఫార్మసీ కౌన్సిల్ నుంచి ఆ సర్టిఫికేట్ వస్తుంది. తద్వారా మనం షాప్ పెట్టుకొని నడుపుకుంటున్నాం. ఇప్పుడు మీరు మెడికల్ స్టోర్ పెట్టి ఎన్నేళ్ళు అవుతుందండి? దాదాపు ఇప్పటికి 28 సంవత్సరాలు అవుతుంది అన్నగారు. ఇప్పుడు ఎవరైనా చనిపోతే మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. అలాగే ఎవరైనా శుభకార్యాలు చేసుకున్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వాళ్ళ ఆనందంలో బాగా పంచుకుంటారు. ఇప్పుడు వాళ్ళు మీకు తెలియకపోయినా సోషల్ మీడియాలో పెట్టాలా అన్న థాట్ ఎలా కలిగింది? దీనికి ప్రేరణ ఏమన్నా ఉందా, ఇన్స్పిరేషన్ ఏమన్నా ఉందా? అన్న, ప్రేరణ లేదు, ఇన్స్పిరేషన్ లేదన్న. ఎందుకో నాలో తెలియని ఒక ఎగ్జిట్ అనమాట. ఇప్పుడు ఒక అతను అమెరికాలో ఉన్నారు. అతను ఎవరో కూడా మాకు తెలియదు. వాళ్ళ అమ్మగారు ఇక్కడ చనిపోయింటారు. నేను పెట్టే పోస్ట్ ద్వారా లోకల్లో వాళ్ళ స్నేహితులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ తెలుస్తుంది.
తద్వారా నాకు ఆనందం ఏమంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళకు ఆత్మశాంతి కలగల్లా. నాకు సోషల్ మీడియా ద్వారా నాకు పేరు రావాలని నేను ఎప్పుడు చేయలేదు. ఎందుకో నాలో ఒక సంకల్పం అనేది కలిగించింది. చనిపోయిన వాళ్ళు కావచ్చు, పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎవరో నాకు తెలియాల్సిన పని లేదు. వాళ్ళ ఆనందంలో నా ఆనందం పంచుకోవాలనే ఉద్దేశంతో ఒక కోరిక మాదిరిగా ఫేస్బుక్లో పెడుతుంటాను. ఈ మధ్య వరద బాధితులు విజయవాడలో వచ్చాయి, మొన్న కేరళలో వరద బాధ వచ్చింది, నేను షేర్ చేస్తున్నాను. ఎందుకు షేర్ చేస్తానంటే 10 మంది దాతలు ఇంకెవరన్నా దీనికి స్పందించి వాళ్ళకి సాయం చేయాలని ఉద్దేశం కలుగుతుంది. మొన్న విజయవాడలో నిన్న జరిగిన వరదలకు మా మదనపల్లి అశోహిన్ నుంచి దాదాపు ఒక 2 లక్షలు విలువ చేసి మందులు కిట్లు పంపించాము. ఆ మందులు ప్రతి ఒక్కరికి ఉపయోగపడినాయి. అవి సరిపోకపోతే మళ్ళీ మా అశోహిన్ ద్వారా కూడా మేము పంపించేకి సిద్ధంగా ఉన్నాము. సత్యకుమార్, ఇప్పుడు మీరు ఒకరి పెళ్లి జరుగుతుంది, మీకు వారు ఎవరో తెలియదు, కానీ సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారు, కానీ మీరు ఆ పెళ్లి కూడా పోరు, వాళ్ళు ఎవరో కూడా మీకు తెలియదు. వాళ్ళ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి పలానా వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు పెడతారు, మీకు తెలియకపోయినా కూడా. ఒకవేళ సోషల్ మీడియాలో వాళ్ళు తెలుసుకుని మీతో కాంటాక్ట్ అయ్యారని ఎవరైనా అట్లా జరిగాయి, అప్పుడు ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? అదేం లేదన్నా, ఇప్పుడు పెళ్లి పత్రికలు ఒక నెల ముందే ఇచ్చేయంటారు, చాలా మంది మర్చిపోయి ఉంటారు. నేను ఆ రోజు అనగా నాకు తెలిసిన వ్యక్తులు ఆ ఫోటోలో పత్రికల ద్వారా చూసి ఒకవేళ ఫోటోలు వాళ్ళు ఉంటే దాన్ని సేకరించి, లేదు తద్వారా వాళ్ళ బంధువుల ద్వారా ఆ ఫోటోలు సేకరించి నేను సోషల్ మీడియా పెట్టడం జరుగుతుంది. చాలామంది నా సోషల్ మీడియా చూసి అదో ఫలానా రోజు ఈరోజు పెళ్ళి, ఫలానా కళ్యాణం, అయ్యో ఈయన వల్ల మనకు గుర్తు వచ్చింది, మనం ఈరోజు వెళ్ళి వాళ్ళు దీవించాలని ఒక సంకల్పంతో వాళ్ళు ముందుకు పోతారు. అదొక నాకు ఎందుకో చేయాలనిపిస్తుంది. నా స్వార్థం లేదు, ఏం లేదు, అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. అలాగే మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరు చనిపోయినా, చిన్న కానీ పెద్ద కానీ, రాజకీయ నాయకుడా, వ్యాపారవేత్త, విద్యావేత్త, ఇవేమి చూడకుండా అందరి గురించి మీరు చనిపోయిన దానికి మీరు ఆత్మశాంతి కలగాలని కోరుతూ పోస్టులు పెడుతూ ఉంటారు, అసలు మీకు తెలియకపోయినా కూడా. అటువంటి కుటుంబ సభ్యులు ఆ తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీతో వచ్చి చాలా ఏమండి మీరు మేము తెలియకపోయినా కూడా ఇలా పోస్టులు పెట్టారని మేము దగ్గరకు వచ్చి మిమ్మల్ని పలకరించారని? ఖచ్చితంగా పలకరించిన వాళ్ళు ఉన్నారన్న. వాళ్ళు ఏమంటే ఈ మధ్య కాలంలోనే సాయిబాబులో స్వామి ఉన్నాడు, చక్రవర్తి స్వామి అని. వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వాళ్ళ చాలామందికి స్వామి అంటే ఊర్లో అందరికీ తెలుసు. నేను ఆ పోస్ట్ పెట్టడం ద్వారా చాలామంది అతనికి ఫోన్ చేసి మీ అమ్మగారు చనిపోయినంట, మీ కుటుంబం మా ప్రగాఢ సంతాపం కలుపుతున్నాము, మీకు చెప్పినట్టే సోషల్ మీడియాలో సత్తా పెట్టినాడు, దానివల్ల వచ్చినాము. అట్లా మనకు తెలియకపోని ఆ దహన సంస్కారాలు అనేది మనిషిని ఎప్పుడైనా చూడొచ్చు, చనిపోయినాక చూడకపోతే మళ్ళీ మనం చూడలేము. ఆ ఉద్దేశంతో నేను నా సోషల్ మీడియా ద్వారా, నా ఫేస్బుక్ ద్వారా నేను 10 మందికి తెలపల్లా ఇతను చనిపోయినాడు అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఓకే సత్యకుమార్ గారు, ఇప్పుడు మీరు శుభాకాంక్షలు కానీ లేకపోతే వేరే ఎవరన్నా ఉన్నత వ్యక్తులు పదవులు అలంకరించారు కూడా అవి కూడా పోస్ట్లో పెడతా ఉంటారు పార్టీలకు అతీతంగా. ఇప్పుడు సపోజ్ మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ బాషా గెలిచారు, ఆయన గురించి పోస్ట్ పెట్టారు తెలుగుదేశం పార్టీ. గతంలో తిప్పారెడ్డి గెలిచారు, ఆయన గురించి పోస్ట్ పెట్టారు. నరేష్ అన్న గెలిచారు, పోస్ట్ పెట్టారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా మన లోకేష్ అన్న ఎన్నికైనప్పుడు పోస్ట్ పెట్టారు. అంటే పార్టీలకు అతీతంగా వాళ్ళు ఎటువంటి పదవులు పొందినా మీరు ఇమ్మీడియట్లీ పోస్టులు పెడుతుంటారు. ఈ పోస్టు పెట్టే క్రమంలో ఇతర పార్టీ నాయకుల దగ్గరికి పోయినప్పుడు అడగరా అండి, ఆ పార్టీ వాళ్ళు నా ఎందుకు పోస్టులు పెట్టావు, ఈ పార్టీ నాయకులు ఎందుకు పోస్టులు పెట్టావు? అడగతారు, స్నేహితులు అంటారు సత్య పలానా పార్టీ మళ్ళా ఈ పోస్టులు పెడతాను. నాకు అట్లా కాదు, అందరూ ఒకటే. నాకు కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ నా వాళ్ళే అనుకుంటారు. తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ప్రజలకు మంచి సేవ చేస్తున్నారా లేదా? ఈ శాసనసభ్యుడు అంటే ఒక కలెక్టర్ హోదా ఉండే వ్యక్తి అనమాట నియోజకవర్గాన్ని. మనము అతనికి అభినందనలు తెలిపిన దాంట్లో తప్పు లేదు. ఈశ్వరన్న గారు మనం ఏ పార్టీని కావచ్చు, మన పుట్టుకతో వచ్చేటప్పుడు ఏమి దాము, పోయేటప్పుడు ఏమి ఎత్తుకోము, పోయేటప్పుడు 6 అడుగుల నేల. మా ఇళ్ళల్లో అయితే కాలస్తారు అంతే, 10 నిమిషాలకే బూడిద అయిపోతుంది అంతే అన్న. ఉండిన నాళ్ళు సమాజం ఎవరేమనుకున్నా పర్వాలా, నాకు పార్టీ ముద్ర లేదు, కుల మతాలకు అతీతంగా అందరినీ నేను అభినందిస్తాను. అందరూ బాగుండాలని కోరుకుంటాను కూడా. ఎందుకంటే అందరికీ తెలుసు, ఎమ్మెల్యే గారు కావచ్చు, నవాజ్ బాషా కావచ్చు, షాజహాన్ బాషా కావచ్చు,
దొమ్మలపాటి రమేష్ అన్న గారు కావచ్చు, నరేష్ అన్న గారు కావచ్చు, చల్లపల్లి నరసింహారెడ్డి కావచ్చు, ఒకరిని కాదు ప్రతి ఒక్కరి దానికే నేను పెడతాను. వాళ్ళకు కూడా తెలుసు సత్య కులాలకు అతీతంగా అందరి మనిషి, అందరి వ్యక్తి. ఆయన మనము ఎక్కడ పోయినా నాకు చాలా గౌరవం ఇస్తారు రాజకీయ నాయకులు కానీ. అది తెలియని నాకు ఆనందం వాళ్ళు పోతాండే. విజయభారతి స్కూల్ సేతు గారు అయితే నేనంటే చాలా అభిమానం. ఏమంటే నాకు ఆయన పెద్దగా పరిచయం కూడా లేదు. నేను ఆయన సోషల్ మీడియాలో పెడతా ఉంటే ఆయన ఒకరోజు పిలిపించి చాలా సంతోషపడినాడు. ఎప్పుడైనా షాప్ దగ్గరికి వచ్చినా కూడా ఆయన చెప్తా ఉంటే నాకు తెలియని ఆనందం వేస్తుంది. ఎందుకంటే అతను దాదాపు నాకు తెలిసి ఒక 400 మందికి ఉచితంగా చదివిస్తున్నాను. అట్లా సేవ చేసేవాళ్ళు ఎవరినైనా నేను గౌరవిస్తాను. ఈ మధ్య కాలంలో హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకుల హబ్బు కరోనా సమయంలో దాదాపు 700 మందికి సొంత నిధులతో ఆయన ఎట్లా చేస్తారో మనకు తెలియదు. కనీసం కరోనాలో చనిపోతే బంధువులు కూడా దగ్గరారు. అలాంటిది వాళ్ళ టీం వచ్చి దహన సంస్కారాలు వాళ్ళ పద్ధతి ద్వారా వాళ్ళ కుల మతాలకు అతీతంగా అదే శాస్త్రీయంగా దహన. అలాంటి వ్యక్తి మన పుట్టినరోజు అయితే మా సత్యనారాయణ మెడికల్స్ పిలిపించి నేను సన్మానం చేస్తాను. ఎందుకంటే సమాజంలో మంచి చేసేవాళ్ళు కుల మతం ఎవరైనా పర్వాలేదు చేస్తాను. ఈ మధ్యకాలంలో విజయవాడలో నిన్న 10 మంది మునిగిపోతున్నారు. సల్మాన్ ఏదో అతను ఏమన్నా వాళ్ళ ఓనర్ ఫోన్ చేశారు, రమణ నేను ఇతను ఒక అతను మునిగిపోతున్నాడు, నేను పోతే ఒకడు లేకపోతే 10 మంది నేను పట్టుకొని వస్తాను. అంటే 30 కోట్లు అవుతుంది జేసీబీ, పోయినా పర్వాలేదు నువ్వు పో దిగు అని కాపాడు. మన ధైర్యంగా దిగినాడు, 10 మందిని రక్షించిన. అలాంటి వ్యక్తులకు కూడా ఈరోజు నేను సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేశాను. అంటే ఆ సేవ స్ఫూర్తి ప్రజల్లో ఇది రావాలని చెప్పి అది యాక్చువల్లీ అయితే ఆ మంచి ఉద్దేశము. మీరు తీసుకునే పోస్టులు చూస్తానంటే నాకు కూడా మిమ్మల్ని అభినందించాలి. ఆ కోణంలోనే అందుకనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ప్రత్యేక కారణం కూడా అదే. ఇంకోటి ఏమంటే మీరు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు ప్రతి ఒక్కరికి వాళ్ళ మంచి చేయని చెడ్డ చేయని వాళ్ళ పోస్టులు పెడుతూ అంటే అందరికీ ఒక మెసేజ్ ఇస్తుంటారు. ఇప్పుడు సపోజ్ తెలుగుదేశం పార్టీ అనుకోండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించే పోస్టులు పెడతారు. వైసీపీ అంటే వైసీపీకి సంబంధించే పోస్టులు పెడతారు. అంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకే పోస్టులు పెడతారు. కానీ సత్యప్రసాద్ ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు కానీ అన్ని పార్టీల వ్యక్తుల వాళ్ళ పోస్టులు పెడుతుంటారు. ఎందుకు ఈ పోస్టులు పెట్టాలని మీకు థాట్ వచ్చింది? అన్నా ఏం లేదన్నా, పొలిటికల్ గా సంబంధించి ఈశ్వరన్న గారు మన పొలిటికల్ గా కాకపోయినా కూడా చిత్తూరు దగ్గర నాకు యాక్సిడెంట్ అయింది. దాదాపు అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 108 ప్రవేశపెట్టాడు. నాకు ఆ 108 అనేది లేకపోతే నాకు పునర్జన్మ లేదు. తల్లిదండ్రి నాకు పునర్జన్మ ఇస్తే నాకు వైఎస్ రాజశేఖర్ గారి 108 ద్వారా నాకు జన్మనిచ్చినాను. అలాంటి వ్యక్తులకు వర్ధంతులు కానీ పుట్టినరోజులు కానీ మనము పోస్టులు పెట్టచ్చు. అట్లా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని రాజకీయ నాయకులు కానీ ఎలాంటి వ్యక్తులకు కానీ నేను పోస్టులు చేస్తూ అందరి దగ్గర అభినందనలు పొందాలని కాదు, నాకు వాళ్ళు ఫోన్ చేసి మా పోస్ట్ పెట్టినారు చాలా సంతోషం అని చెప్పాలని కాదు, నా మనసుకు నచ్చింది నేను చేసుకుంటా పోతున్నాను. ఇప్పుడు నేను చేసిన దానికి ఒక సుమన్ టీవీ యాజమాన్యం నన్ను గుర్తించి ఈరోజు మీ స్టూడియోకి పిలిపించి నా గురించి మీరు చెప్తా ఉంటే నాకు ఇంకా సోషల్ మీడియాలో ఇంకా యాక్టివ్గా ఉండి ఇంకా మంచి చేయాలని చెప్పి అట్లాంటి వాళ్ళ గురించి చెప్తే ఇలాంటివి నలుగురికి ఇన్స్పిరేషన్ అయ్యి మరికొంతమంది ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉంటుందని. ఓకే, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు మెడికల్ స్టోర్ పెట్టి 20 years అవుతుంది, 28 సంవత్సరాలు. సత్య గారు నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే నేను ఆ ఏరియాలో తిరుగుతుంటా. 2-3 సార్లు నేను కూడా చూశాను దగ్గరుండి. ఇప్పుడు మీ దగ్గరికి కొంతమంది వస్తారు, మెడిసిన్స్ తీసుకుంటారు. ఒకవేళ 10-20 రూపాయలు తక్కువ వస్తే కూడా వాళ్ళ దగ్గర లేదంటే కూడా మీరు ఉన్నీలేమని పంపిస్తారు. ఆ డబ్బులు లేని వారు కూడా మీ దగ్గరికి వస్తే మీరు డబ్బులు తీసుకోకుండా మందులు ఇచ్చిన సందర్భాలు చాలా చూశాను నేను. దీని ఏం కారణం ఏంటి అన్న? ఏం లేదు ఈశ్వరన్న గారు, నేను పుట్టేటప్పుడు ఏం తేలేదు, పోయేటప్పుడు ఏం ఎత్తుకోమను. నేను మధ్యతరగతి నుంచి వచ్చి నేను నా కుటుంబ పోషణ కోసం షాప్ పెట్టుకున్నాను. నాకు 2 కొడుకులు. నేను సేవ ఎందుకు చేస్తానంటే ఇప్పుడు ఒక పేషెంట్ దేనికి వస్తాడు, ఒక మెడికల్ షాప్ దగ్గరికి కానీ డాక్టర్ దగ్గరికి కానీ ఆ రోగికి జబ్బు నయమైకి వస్తాడు. మన చేతనైన సహాయంలో నాకేం నష్టము, ఇప్పుడు ఏం నష్టపోయేది ఏంలా. నాకు తిండికి లేకపోలు గుడ్డకు లేకపోలు మనం చనిపోయే వ్యక్తిని బతికించినామంటే నాకు ఒక ఆనందం అనమాట. అట్లా ఉద్దేశంతో నేను ప్రజలకు మంచి ఇప్పుడు కాదు అన్న ఈశ్వరన్న, దాదాపు 28 సంవత్సరాలుగా ఇప్పుడంటే కార్పొరేట్ షాపులు వచ్చేసాయి, మాకు గుర్తింపు తగ్గిపోయింది, ఆన్లైన్ బిజినెస్ వచ్చేసింది.
ఒకప్పుడు మా షాపులకు ఎంతోమంది కస్టమర్లు ఇప్పుడు ఆ కస్టమర్లు కూడా కనుమరుగైపోయినారు. ఈ రకరకాల కార్పొరేట్ షాపులు వచ్చేసాయి. నెట్ ప్లస్ కావటము, అపోలో కావటం, పేర్లు అంటే ఆన్లైన్ రకరకాలుగా వచ్చేసి మా వ్యవస్థ అనేది దెబ్బతీసేస్తున్నారు. రాబోయే కాలంలో మా వ్యాపారమే మనుగడగా ఉంటుంది. కానీ అయినా కూడా మన వంతుగా మన సమాజంలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బీద వాళ్ళు ఎవరు వచ్చినా డబ్బులు ఉన్ని లేకపోని నేను ఎప్పటికీ నా షాప్ జరగకపోని నేను ఎప్పటికీ ఇట్లే ఉంటాను. ఈశ్వరన్న గారు, మీ అబ్బాయి కూడా మీ బాట పట్టాడేంటి? మీ అబ్బాయి కూడా వచ్చిన వాళ్ళకి ఉచితంగా మందులు ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. అబ్బాయి కూడా ఈ మధ్య అనంతపురంలో డిఫార్మసీ డిప్లొమా కోర్స్ అయిపోయిందన్న. ఇప్పుడు తండ్రి లక్షణాలు పుణికిపుచ్చుకున్నాడు. వాయిల్పాల్లో ట్రైనింగ్ అవుతున్నాడన్న. నాకు ఆరోగ్యరీత్యా నాకు సహాయంగా బాబు ఉంటాడన్న కొద్దిగా షాప్లో. అంటే తండ్రి తగ్గట్టు కొడుకు మాదిరిగా పోతున్నాడన్న. ఆయన కూడా అంతే. నాకు మీలో నచ్చింది ఒక్కటే సత్య గారు, మీరు మెడికల్ స్టోర్కి వచ్చే పేదలకి డబ్బు లేకపోతే ఉచితంగా మందులు ఇవ్వటం. 2, పార్టీలకు అతీతంగా వాళ్ళ ఆనందంలో మీరు భాగస్వాములు కావటం, వాళ్ళ బాధలో మీరు బాధను పంచుకోవటం, ఇది నాకు చాలా నచ్చింది. సో ఇదే ఒరవడిని మిగిలిన వారు కూడా అలవర్చుకొని సత్యప్రసాద్ను ఆయన ఆశయాలను అనుగుణంగా మరింత మంది ముందుకు వెళ్ళాలని, ఆయన ఆశయాలను మీరు కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సుమన్ టీవీ తరపున మరొకసారి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఈశ్వరన్న గారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోము. ఇలాంటి ఇన్స్పిరేషన్స్ మేము ఇంకా మీ సుమన్ టీవీ ద్వారా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని సెలవు తీసుకుంటాను.